ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, కీరా దోసలో ఒక సగం ముక్క మాత్రమే తీసుకున్నాను. తీసుకుని అది మిక్సీ పెట్టుకున్నాను. డైలీ తాగను కానీ ఇంట్లో కీరా దోస క్యారెట్ ఉన్నప్పుడు కంపల్సరీ తాగుతాను జ్యూస్ అనేది. డైలీ తాగితే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కీరా దోస కంటికి మంచిది, క్యారెట్ బ్లడ్ పడుతుంది, అల్లం ముక్క ఒంట్లో ఉన్న పైచి ఉండదు, కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందండి. ఇలా అప్పుడప్పుడు వీలుంటే మీరు కూడా ఎవరైనా తాగొచ్చు. ముందుగా ఏంటంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కిడ్నీలు ఫ్రెష్ అవుతాయి అన్నమాట. కీరా దోస క్యారెట్ మనం వడగట్టుకో పని లేకుండా అలా కూడా తాగేయచ్చు. దీనివల్ల కిడ్నీలు అనేది క్లీన్ అవుతాయి. ఇక్కడైతే కర్రీకి నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఫ్రైకి కావాల్సిన ముక్కలు కొంచెం పొడవుగా కట్ చేసుకున్నాను. కొంతమంది దొండకాయ ఫ్రైలో ఉల్లిపాయ వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే కొంచెం కర్రీ కోవడానికి కొంచెం ఉల్లిపాయ వేసుకున్నాను, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి. తాలింపులు తీసుకున్నాను కదా, తాలింపులు ఏమేమి తీసుకున్నానంటే వెల్లుల్లిపాయ, పచ్చెనపప్పు, గుళ్ళు మినపప్పు, కొంచెం ఆవాలు తీసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి ముందుగుండగా ఇవి వేసుకోవాలి. ఫ్రైలోకి అనేది కొంచెం నూనె అనేది ఎక్కువే పడుతుందండి. అలాగే కరివేపాకు, జీలకర్ర, ఎండుమిరపకాయ కూడా వేసేసుకున్నాను. తాలింపు వేసుకున్నప్పుడు కొంచెం కరివేపాకు పైకి చిందుద్ది కదా, అలా మూత పెట్టుకోండి, చేతుల మీద గట్టపడవు. అలాగే మనం కట్ చేసుకున్న దొండకాయ, ఆనియన్స్ కూడా అందులో వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ తీసుకున్నానండి నేను. కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను. గ్యాస్ అయితే సిమ్లో పెట్టి అరగంట సేపు నేను బట్టలు అవి తీసి మడతెట్టుకున్నానండి. ఇది నైట్ టైం వీడియో. నైట్ అంటే నైట్ భోజనానికి చేసిన కర్రీ అండి ఇది. దొండకాయలు చూసారా, అరగంట సేపు సిమ్లో పెట్టి అలా వదిలేస్తే మెత్తగా మగ్గుకొని. ఒక్క సెకండ్ మూత పెట్టుకుని చూద్దాం. కాస్త మగ్గి నూనె అనేది పైకి తేలింది కదా, ఇలాంటప్పుడు నేను తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులో వేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి తురుము అనేది హెల్త్కి కూడా మంచిదండి.
నేను ఉండేది ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమైందా, దొండకాయ కొబ్బరికాయ. మీకు పొడి పొడిగా కావాలితే కూడా వండుకొచ్చండి. నేను దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేసాను, ఇలాగా చేసి చారు పెట్టానండి. ఇలాగా మొత్తం కొబ్బరి తురుము దొండకాయ ముక్కలకు పెట్టేటట్టు కలుపుకొని మొత్తం ఒక క్షణం మూత పెట్టుకోవచ్చు. లేదంటే నేనైతే కొంచెం కారం వేసుకుంటున్నాను, మీరైతే కారం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. మేము కొంచెం కారం తింటాం కాబట్టి కొంచెం కారం అనేది 1 స్పూన్ వేసుకున్నాను నేను. మూత పెడుతున్నాను 1 సెకండ్ అంతే. దొండకాయ కొబ్బరికాయ రెడీ అయిపోయిందండి, టేస్టీగా. దీనికి కాంబినేషన్గా నేను చారు అయితే పెట్టాను. మనకి పొడి పొడిగా కావాలితే కూడా ఇదే పదార్థాలతో చేసుకోవచ్చు. ఈరోజు వీడియో అయితే ఇదండి. మన ఛానల్ నచ్చినట్టయితే, మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైనా, మన వీడియో నచ్చిన వాళ్ళైనా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. నేను డబ్బింగ్ చెప్పేటప్పటికి ఏదో ఒకటి వస్తుంది ఊళ్ళోకి స్పీకర్. మా చెట్టుని బొబ్బాస్కాయలు ఒకసారి మొక్క చూపించాను కదా, అందులో 2 బొబ్బాస్కాయలు పలకమారినాయి అని చెప్పాను. అవి అయితే కోసానండి. ఒక అయితే ఆల్రెడీ పిట్టలు పొడిసేస్తున్నాయి, ఒకటి చిన్నకాయ, ఒకటి పెద్దకాయ. కాయ చెక్కేసాను కదా, శుభ్రంగా కడిగేసాను. బొబ్బాస్కాయ కూడా హెల్త్కి మంచిదండి. బొబ్బాస్కాయ 2 ముక్కలు మిక్సీలో వేసుకుని జ్యూస్ పట్టుకుని తాగొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది, అలాగే కంటికి కూడా మంచిదండి బొబ్బాస్కాయ అనేది. అప్పుడప్పుడు ఒక బొబ్బాస్కాయ చెట్టింట్లో లేకపోయినా, పెరట్లో లేకపోయినా ఒక్కొక్క కాయ కొనుక్కు తింటామో, ముక్కలు కొనుక్కు తింటామో చేయండి. మన వీడియో ఏదైనా సరే పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నాను.